హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చూడండి, ముగ్గు అయితే రంగులు వేసి చక్కగా అయితే వేసేసాను ఫ్రెండ్స్. మంచిగా దీపాల ముగ్గు అనమాట. ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు ఫ్రెండ్స్. ఉగాది రోజు షూట్ చేసుకున్నాను అనమాట. మంచిగా కలర్స్ ముగ్గు అయితే వేసేసాను. ఇంకా మాకేం పెద్దగా పండగ ఉండదు కాబట్టి ఇంకింట్లో మంచిగానే చపాతీ, మునక్కాయ కర్రీ, ఆలుగడ్డ, మునక్కాయ కలిపి అయితే కర్రీ చేసేసాను ఫ్రెండ్స్. అక్కడ కుక్కర్లో చూడండి పెట్టేసాను, ఆల్రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు చపాతీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చపాతీలు మంచిగా మెత్తగా కనుక రావాలనుకుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా అయితే ఫస్ట్గానే కొద్దిగా సాల్ట్ వేసేసి అందులోకి ఆయిల్ వేసేసి బాగా కలిపేసి తర్వాత వాటర్తో కనుక కలుపుకున్నాం అనుకోండి, పిండి మెత్తగా స్మూత్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చపాతీలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలకి చపాతీలు అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇద్దరికి రొట్టెలు తక్కువ తింటారు ఫ్రెండ్స్, కానీ అలాగే రొట్టెలు కూడా నేర్పిస్తున్నాను అనమాట తినేది. జొన్న రొట్టె అయితే కనుక ఒక్కొక్కటి తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు. చపాతీలు చేయకపోతే మమ్మీ మాకు చపాతీలు అని అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, చపాతీలు చేయని. సో కాబట్టి వాళ్ళ కోసమైనా చపాతీలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు. సో మా ఇంట్లో నెలకి ఒక్కసారి అయితే చపాతీ అంటే గోధుమలు అయితే ఒక 5 kgs ఫ్రెండ్స్. 5 kgలు గోధుమలు అయితే తెచ్చుకుంటాము. తర్వాత ఒక 3 kgs అలా అయితే జొన్నలు అనమాట. సో ఇవన్నీ ఒక నెలన్నర అలా వస్తాయి ఫ్రెండ్స్. నెలకే ఏమి అయిపోవు, ఎందుకంటే 5 kgల జొన్నలు అంటే ఎంత పిండి వస్తుంది ఫ్రెండ్స్ కదా. మళ్ళీ 5 kgల గోధుమలు అంటే చాలా ఎక్కువ పిండి వస్తుంది. 3 kgల జొన్నలు అప్పుడు మొత్తం టోటల్గా 8 kgలు అవుతుంది ఫ్రెండ్స్. సో 8 kgల పిండి అయితే మేము 1 monthకే తినలేము. 5 kgs అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే. కాబట్టి ఇంకా 3 kgs అయితే మిగులుతుంది. కాబట్టి అలా 1.5 month అయితే 2 కలిపి వస్తాయన్నమాట మాకు. సో ఇక్కడ చూడండి, నేను మంచిగా అయితే చపాతీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అప్పుడు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లాగా కూడా నేను ఎప్పుడు చపాతీలే పెడుతూ ఉంటాను అనమాట. సో చపాతీ పిండినే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. 5 kgలు అయినా కూడా చపాతీ పిండి అయితే చాలా త్వరగానే అయిపోతుంది. జొన్న పిండి కొద్దిగా మిగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్ 1 month అయినా కూడా. ఎందుకంటే జొన్న రొట్టెలు ఇంట్లో మా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ శాతం జొన్న రొట్టెలు చేస్తుంటే, ఎందుకంటే వేడి జొన్న రొట్టెలు చేసేసుకొని మంచిగా తినేసేయచ్చు అని. క్యారర్కి రేర్ ఫ్రెండ్స్ జొన్న రొట్టె అయితే కట్టేది, కానీ మా ఆయన జొన్న రొట్టె కట్టు ఏం కాదులే, ఆరిపోయినా కూడా నేను తింటాను అంటాడనమాట. సో అప్పుడు జొన్న రొట్టె క్యారర్ కూడా కడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే వేడిదైతే చాలా మెత్తగా బాగుంటుంది ఫ్రెండ్స్ జొన్న రొట్టె. ఆరిపోయిన తర్వాత అయితే కొద్దిగా పిండి నీళ్ళు కొలిపోయే రొట్టె అలా ఉంటుంది. కాబట్టి జొన్న రొట్టెని అప్పుడప్పుడు తినడానికి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే రేర్ తక్కువ కడతాను క్యారియర్ జొన్న రొట్టె. కానీ మా ఆయన ఉన్నాడు ఇంట్లో ఖచ్చితంగా, అంటే పిల్లలకు నాకు అందరికీ కలిపేసి ఒక 5 జొన్న రొట్టెలైనా చేసుకొని వేడిగా ఫ్రెండ్స్ అప్పుడప్పుడే చేసేసుకొని అయితే తింటూ ఉంటామన్నమాట. కాబట్టి ప్రతిరోజు మనం ఆహారంలో కనుక రొట్టె, చపాతీ ఖచ్చితంగా చేర్చుకోవాలి ఫ్రెండ్స్. చాలా బలం అన్నమాట. రొట్టెలు తింటే కనుక చాలా మనకి బలము, శక్తి అయితే వస్తుంది. మనం స్ట్రాంగ్ అయితే ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు రైస్ కాకుండా, ఎందుకంటే రైస్ చాలా తక్కువ తినాలి ఫ్రెండ్స్, బియ్యము. అదే ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్, రైస్ అంటేనే ఇంకా షుగర్ లెవెల్ పెరుగుతాయనేసి. కాబట్టి అలా కాకుండా మనము ప్రతిరోజు కనుక రొట్టెలు కనుక చేసుకొని తిన్నామనుకోండి, హెల్త్ని అయితే మంచిగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు షుగరు వాటన్నిటిని అయితే కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కొద్దిగా లావు కూడా కాకుండా సన్నగానే ఉంటామన్నమాట. రొట్టెలు ప్రతిరోజు తింటూ ఉంటే కనుక మనం లావు కూడా అవ్వం ఫ్రెండ్స్. అన్నం రైస్ తింటేనే లావు అవుతారు అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఇలానే ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రతిరోజు చపాతీలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటానన్నమాట. చూడండి ఇక్కడ పెనం పైన ఐరన్ పెనం ఫ్రెండ్స్. మంచిగా నేను నాన్ స్టిక్ పెనాలు అలా వాడను అనమాట. పాతకాలంలాగా ఎప్పుడు ఐరన్ పెనం పైన నేను చపాతీలు, జొన్న రొట్టెలు అయితే కాల్చుకుంటాను ఫ్రెండ్స్. వెనక పక్క ఉంది చూడండి, అది వచ్చేసి దోసల పెనం అనమాట, ఐరన్ది. సో ఈ మధ్యన కొత్తది నేను తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, దోసల పెనం కూడా. నాన్ స్టిక్ ఇంకా పోయిందనేసి ఇంక దాన్ని పక్కన పడేసి ఇంకా ఐరనే వాడాలనేసి అయితే ఐరనే తీసుకున్నాను ఫ్రెండ్స్ దోసలకు కూడా. సో అలా ఇలా ఒక్కొక్కటిగా అయితే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చపాతీలు మంచిగా అక్కడ మునక్కాయ కర్రీ, ఆలుగడ్డ 2 మిక్స్ చేసేసి అయితే కర్రీ సూపర్గా కుదిరింది. సో ఇంకా ఆ కర్రీలోకి చపాతీ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నా చేయి గోరింటాకు ఎర్ర కలర్ అనిపిస్తుంది కదా. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం మనకి ఇంకా ఏజ్ 30+, 35+ అయిపోతే అక్కడ వైట్ హెయిర్స్ జుట్టు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను న్యాచురల్గా హెయిర్ కలర్ అయితే ఇదే గోరెంటాక్ అనమాట పెట్టుకునేది. రంగోలీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అనమాట. అలాగే మా ఆయనకు కూడా అంటిస్తూ ఉంటాను అనమాట. సో ఆ రోజు మా ఆయనకే పెట్టాను తలకి.
అందుకని నా చేయి రెడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆయన పెట్టుకోవడం అనమాట, రాదు అంటాడు. వచ్చు అయినా కూడా నేనున్నాను కాబట్టి నువ్వే పెట్టు, నువ్వు పెడితే బాగా పెడతావు అనేసి అయితే అలా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన ఇంకా మనం నేర్పించింటాం కాబట్టి మనం భర్తలకు అన్నీ మనమే దగ్గరుండి పనులు చేసి పెట్టడం నేర్పించింటాం కాబట్టి అలా అలవాటు అయిపోతారు ఫ్రెండ్స్. నాకు రాదు అనేస్తాడు, కూర్చుంటాడు అనమాట. నాకు రాదు, నువ్వు పెడితేనే చాలా బాగుంటుంది, పెట్టేసే నా జుట్టుకి రంగు అనేసి. సో ఇంకా గోరంటాకు మంచిగా కలిపేసి అయితే ఇంకా జుట్టుకు అంతా అప్లై చేశాను. అందుకే నా చేయి రెడ్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అదే అలా అనమాట. నేనైతే ఇంకా పెట్టుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ పనులతోనే సరిపోతుంది. నేను రేపు పెట్టుకుంటాను, అది మిగిలింది కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అది అనేసి అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాల్చుకుంటున్నాను కదా. నేను ఆల్మోస్ట్ ఒట్టి చపాతీలే కాలుస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉంటాను కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసి అయితే అస్సలు కాల్చాను ఫ్రెండ్స్. ఎందుకో మా ఇంట్లో మా పిల్లలు ఆయిల్ వేసి కాల్స్తే తినరు ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ ఇలా ఉన్నాయంటారనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి ఆయిల్ లేకుండానే చపాతీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. అవే తిని అలవాటు అయిపోయింది పిల్లలకు కూడా. అందుకే ఆయిల్ వేస్తే ఏదో రకంగా ఫీల్ అయిపోతారనమాట, ఏంటివి ఇలా ఉన్నాయి అనేసి. అందుకని నేను ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు వేయట్లేదు ఫ్రెండ్స్. కానీ కలుపుకునేటప్పుడే ఒట్టి పిండిలకైతే కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా అప్లై చేసేసుకొని వాటర్తో అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్. అందుకు కొంచెం మెత్తగా స్మూత్గా అయితే వస్తాయన్నమాట చపాతీలు. ఇక్కడ చూడండి, అన్నీ అస్సలు ఆయిల్ వేయకుండానే కాల్చుకున్నాను అనమాట. ఖచ్చితంగా 8 అలా చేస్తాను ఫ్రెండ్స్. 4 ఉన్నాం కాబట్టి 2 అలాగా తిన్నా కూడా అని. పిల్లలు అయితే 2 తినరులేండి ఫ్రెండ్స్, 1-1.5 తింటారు. సో 2 పెట్టుకొని ఒక 8 చేస్తాను అనమాట. మా ఆయన క్యారర్కి అలా కనుక ఉంటే ఒక 10 కానీ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, మునక్కాయలు ఆలుగడ్డ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి బాగా కుదిరిందనమాట. సో ఇంక ఇది వేసేసి పిల్లలకి పెట్టామనుకోండి మంచిగా లాగించేస్తారనమాట మా పిల్లలు. చపాతీలు అంటే ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఇంకా ఇది అయిపోతే ఇంకా పిల్లలకు వడ్డించవచ్చు ఫ్రెండ్స్, తినేస్తారు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. కుక్కర్లో ఒక 2-3 విజిల్ పెట్టాను ఫ్రెండ్స్, అంతే. అంతా కుదిరిందనమాట. మంచిగా మెంతం కూర వేసేసి బాగా చేశాను అనమాట. ఎండు కొబ్బరి పొడి వేసేసి అయితే చేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కట్ అంతా ఎలా ఉందో అంతా క్లీన్ చేసేసుకోవాలి వంట అంతా అయిపోయిన తర్వాత. ఇక్కడ ఇంకా చపాతీలు కూడా అయిపోవచ్చాయి ఫ్రెండ్స్. మొత్తం చూడండి 8 చపాతీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్, అలాగే నిలబడుకొని. ఇంకా నడుము నొప్పి రావడం ఇవన్నీ కామన్ అనమాట. ప్రతిరోజు వంటకు నిలబడితే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. అందుకే అలా నడుము పైన చేయి పెట్టుకొని సపోర్టివ్గా నిలబడి చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ అయిపోవచ్చాయన్నమాట. కింద మసి బట్టలు అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్, అక్కడ పెట్టినవన్నీ ఇంకా తీసేసి మళ్ళీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. మనకి ఇంక అప్పుడు పడిందంటే తర్వాత పెట్టుకుందాంలే అని మనసు ఒప్పుకోదు ఫ్రెండ్స్. అప్పుడు పడిందంటే మనకి దగ్గరలో కనుక ఉంది అంటే ఆ పని చేసేయాలి. కాబట్టి నాకు కాళ్ళ దగ్గరే బట్టలు పడిపోయాయి ఫ్రెండ్స్, మసి బట్టలు. సో వాటిని తీసేసి మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోయి వచ్చాయన్నమాట. ఇంకా చపాతీలు ఇంకా లాస్ట్. ఇంకా ఇక్కడ కర్రీ కూడా తయారైపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేసేయాలి, నేను తినేసేయాలి అనేసి ఇంకా అక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుంటాను. నా డైలీ రొటీన్స్, వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.